క్యాబ్జెమినీ సీఈఓ ఐమన్ ఎడ్జెట్తో భేటీ అయ్యారు మంత్రి నారా లోకేష్. ఐటీ హబ్గా అభివృద్ధి చెందుతున్న విశాఖపట్నంలో ఇంటిగ్రేటెడ్ ఐటీ డెవలప్మెంట్ చేయాలని ఐమన్ను కోరారు. విశాఖ సెంటర్ అదేవిధంగా జీసీసీ వర్టికల్ బీపీఎం కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. డిజిటల్ టాలెంట్ పైప్లైన్ కో డెవలప్మెంట్, ఎమర్జింగ్ టెక్నాలజీ ల్యాబ్ల కోసం ఏపీ విశ్వవిద్యాలయాలతో భాగస్వామ్యం వహించాలని కోరారు. భారత్లో ఏఐ క్లౌడ్ రెడీ వర్క్ ఫోర్స్ను నిర్మించడానికి 45,000 మంది ఉద్యోగుల నియామక ప్రణాళిక రూపొందించినట్లు చెప్పారు ఐమన్ ఎడ్జెట్. ఇక ఏఐ ఆధారిత నిర్వహణ సేవలు, ఆటోమోటివ్, ఏరోస్పేస్, నియంత్రిత రంగాలకు సైబర్ భద్రతపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామని చెప్పారు ఐమన్ ఎడ్జెట్.